దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని అంటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మరలా మనం అందరం కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, మన జీవితంలో చేసిన ప్రతి మేలు తలబోసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కాసేపు మరి ధ్యానిద్దాం, నెవరు వేసుకుందాం. కీర్తన గ్రంథము 53వ కీర్తన ప్రారంభ వచనాలను మనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వాళ్ళు ఏమైపోయారంట? చెడిపోయారంట. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యంలో నుంచి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే దేవుడు లేడు అని అనుకుంటున్నారంట. వాళ్ళందరికీ దేవుడు ఏమని పేరు పెట్టాడంటే వాళ్ళందరూ బుద్ధిహీనులు అని దేవుడు వాళ్ళకి పేరు పెట్టాడు. ఇప్పుడు ఎవరు దేవుడు లేరు, ఎవరు అంటారు దేవుడు లేడని అంటే బుద్ధిహీనులు ఆ పదాలను వాడతారంట. ఇంకా వాళ్ళకి ఏమని పేరు పెట్టాడంటే దేవుడు అక్కడ వాళ్ళు పూర్తిగా ఏమైపోయారంట? చెడిపోయిన వారయ్యి ఏమయ్యారంట? అక్కడ చదవండి, ఆ మాట ఉందిగా. వాళ్ళు పూర్తిగా చెడిపోయి అసహ్యమైన కార్యాలను వాళ్ళు ఏం చేస్తారంట? చేస్తారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు మొదటగా వాళ్ళు బుద్ధి లేని వారు. రెండోది ఏంటయ్యా అంటే వాళ్ళు చెడిపోయారు. మూడోది ఏంటయ్యా అంటే వారు భయంకరమైన అసహ్యమైన కార్యాలు చేస్తారంట. ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసేదంతా కూడా ఎవరయ్యా అంటే దేవుడు లేడు అని భయం లేని వారు ఏం చేస్తారంట? ఈ కార్యాలన్నీ కూడా చేస్తారంట. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అసలు నీకు దేవుడు కనపడాలి అని అంటే అక్కడ ఏమన్నాడు? కింద వచనంలోనే ఆయన అంటున్నాడు, మేలు చేయవాడు ఒకడును లేడు. అది వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి నరుల్ని ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అంటే అసలు మనం ఎలాగుండాలి అని అంటే దేవుణ్ణి వెతికేవారిగా, దేవుణ్ణి అసలు వెతికేవారు ఉన్నారా లేరా అని దేవుడే ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి నరుల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ఆమేను, హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఈ రెండిట్లో దేంట్లో ఉన్నావో మనం తెలుసుకోవాలి. దేవుడంటే అసలు లేడు అనే కోణంలో మనం ఉన్నామా, లేదంటే దేవుణ్ణి వెతికే కోణంలో మనం ఉన్నామా అనేది ఇప్పుడు మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి వెతుకుతారు, దేవునికి భయపడతారు, పాపానికి దూరంగా ఉంటారు, చెడ్డ మార్గాలకు దూరంగా ఉంటారు, లోక సంబంధమైన కార్యక్రమాలన్నిటికి కూడా ఏం చేస్తారు? దూరంగా ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు. దేవుడు ఉన్నాడు అని వాళ్ళు గుర్తిస్తున్నారు కనుక దేవునికి వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు? భయపడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మరి దేవుడు అంటే భయం లేకపోతే అసలు దేని చేయడానికైనా ఇంక వాళ్ళలో భయం ఉంటుందా? ఏదైనా ఇంకా చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఏం లేదు? దేవుని యొక్క భయము వారిలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేయడానికైనా ఇష్టపడతారు, ఏం చేయడానికైనా తెగిస్తారు, ఏది చేయటానికైనా ముందుకు అడుగులేస్తారు, ఏది చేయటానికైనా పూనుకుంటారు. కారణం ఏందయ్యా అంటే
వారిలో ఏమి లేదయ్యా అంటే దేవుని గురించిన భయం అనేది వారి హృదయాల్లో లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే అలాంటి వాళ్ళు ఎలాగుంటారంట, కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పరిశుద్ధ బలలో చేయి వేయవలసి ఉన్నది. దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తం మనం భుజించవలసి ఉన్నది. కనుక ఇప్పుడే ఈ వాక్యం ద్వారా దేవుడు మన లోపాలన్నిటిని మన ముందుంచి వాటన్నిటిలో మనం అందరం సరిచేయబడుదుము గాక. ఆమేను, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 8:5 వచనం చదవండి. 8:5 యెరూషలేము ప్రజలు గురించి అక్కడ రాయబడి ఉన్నది. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయముగా దాన్ని చేసుకొని తిరిగి రమ్మని ఎలా చెప్పుచున్నారు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ యెరూషలేము ప్రజలు అని అనగా, యెరూషలేము ప్రజలంటే ఎవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళే. వీళ్ళందరూ విశ్వాసులే, వీరందరూ దేవునికి భయపడే వాళ్ళే. వీళ్ళందరి గురించి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యెరూషలేము ప్రజలు ఏమైపోయారంట? విశ్వాసఘాతుకులు అయిపోయారంట. ఏమైపోయారంట? విశ్వాసఘాతుకులని ఎవరని అంటారు? విశ్వాసం లేని వారిని ఏమంటారు? విశ్వాసఘాతుకులు అని అంటారు. విశ్వాసం, కుక్క చూడండి, ఒక ముద్ద అన్నం వేస్తే అది విశ్వాసంతో అలాగా పడి ఉంటుంది. ఎవరికి దాసుడికి పడి ఉంటుంది? ఆ యజమానుడికి దాసుడిగా పడి ఉంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడు మా అన్నయ్య ఒక కుక్కను పెంచుతున్నాడు. ఆ ఇంటికి వచ్చి మా వదిన కనుక ఒక జామ చెట్టు ఉంది, ఒక జాంకాయ మీకు ఇవ్వనిస్తే నేను సేవ మానేస్తా. ఒక జాంకాయ మీకు ఇవ్వనిస్తే మీరు అడగండి, ఆ కుక్క ఉన్నప్పుడు మీరు అడగండి. జాంకాయ మీకు ఇచ్చేటప్పుడు కనుక చూస్తే జాంకాయ ఈయనదు. ఏదన్నా డబ్బులు ఇచ్చేటప్పుడు మాకు ఇవ్వనివ్వదు. చూసిందంటే మాత్రం ఇక ఆ మంతం ఏం చేసిద్దంటే మీదకెక్కి ఇవ్వనేది, గోలతోటి గీకుతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లోకి అసలు ఎవరిని రానేదు. కారణం ఏంటయ్యా అంటే దాని విశ్వాసాన్ని అంత గొప్పది. అది కుక్కన్నా నయంరా నీకన్నా అని అంటాం కదా మనమే. ఆ విశ్వాసంతో అది ఏం చేసిద్దంట, తన యజమానుడికి నమ్మకంగా పనిచేసిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ విశ్వాసఘాతుకులని ఎందుకన్నాడు దేవుడు అంటే, వాళ్ళ జీవితంలో ఎన్ని మేలులు చేసినా వాళ్ళు ఎలాగున్నారంట? కుక్క ఎందుకు విశ్వాసంతో ఉంటుంది? అన్నం పెట్టినందుకే. దానికి ఒక ముద్ద ఏది మనం తినంగా మిగిలింది. మనం తినంగా ఎముకలు మిగులుతూ చూసారా? ఎముకలేక మనం వేసేది. మత్సరంగా ఎందుకు వేస్తారు? డబ్బులు ఉన్న వాళ్ళు అంటే అంతంత మోసం పెడతారులే. కానీ మన బోటోళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన ఎముకలే వేస్తారు. మనం కాదనుకున్నదే వేస్తాం, మనకు నచ్చందే దానికి వేస్తాం. అది తిని అది నమ్మకంగా పనిచేసిద్ది. కానీ దేవుడు మాత్రం మనందరి జీవితంలో ఆయన శ్రేష్టమైనవే ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. చక్కగా ఈ 2 చేతులు దేవుడు మనకిచ్చాడు. చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక చెయ్యి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 కాళ్ళు దేవుడు మనకిచ్చాడు. 2 కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది పుడకతోనే చూపు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకు దేవుడు చూపునిచ్చాడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్లాగ మీరు అన్నీ లెక్కేసుకోండి. ఇట్లాగా అసలు మన గురించి మనం లెక్కేసుకుంటేనే చాలా మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగ వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునికి ఎంత విశ్వాసంతో బ్రతకాలండి. దేవుడు నిజంగా నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడని మనం బ్రతకాలి కదా ఆయన కోసం. దేవుడు నాకు 2 చేతులు ఇచ్చాడని మంచిగా ఆయనకు నమ్మకస్తులుగా మనం బ్రతకాలి కదా. నాకు 2 కాళ్ళు ఇచ్చాడని ఆయనకు నమ్మకంగా బ్రతకాలి కదా. చాలామంది మీరు యూట్యూబ్లో చూస్తున్నారో చూడలేదో, కాళ్ళు లేనోళ్ళు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ వాళ్ళు సువార్తని ప్రకటిస్తున్నారు. ఒక ఆయన 2 చేతుల కింద 2 కర్రలు వేసుకొని వచ్చి అలాగా నడు రోడ్డు మీదకి, హైవే మీదకి వచ్చి ఆయన కరపత్రాలు పంచుతూ ఉన్నాడు.
ఒక ఆయనకి రెండు కాళ్ళు పని చేయట్లేదు, 2 చేతులు పని చేయట్లేదు, కానీ ఆయన ఇక్కడ వరకే చెయ్యి ఉంటుంది. ఈ చెయ్యికి మైకి ఇలా కట్టుకొని ఏం చేస్తున్నాడంటే వీధుల్లోకి వచ్చి అమ్మాడతా యేసు ప్రభుని నమ్ముకోండి అని ఆయన సువార్త చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనకు 2 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నాయి, మనకు మంచి ఆరోగ్యం ఉంది, ఎక్కడన్నా ప్రార్థన అంటేనే రాలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు ఏమన్నాడంటే విశ్వాసఘాతుకులు అని అన్నాడు. విశ్వాసఘాతుకులు అని ఎవరికి పేరు పెడతాడంటే దేవుడంటే విశ్వాసం లేకపోతే. దేవుడంటే విశ్వాసం ఉంటే నమ్మకంగా ఉంటాం కదా. కుక్కనే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక మొత్తం మీద కుక్క ఎంత నమ్మకంగా ఆ యజమానుడికి ఉంటుందో మనం కూడా అలాగా నమ్మకస్తులుగా దేవునికి మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. వీళ్ళు ఏం చేస్తున్నారంట? విశ్వాసఘాతుకులై ఏం చేస్తున్నారు? అక్కడ చదవండి. యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారంట? విశ్వాసఘాతుకులై వారు ఏం చేస్తున్నారంట? నిత్యము ద్రోహము చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? వీళ్ళు ఒకరోజు కాదు, నిత్యము ఏం చేస్తున్నారంట? ద్రోహం చేయటం అంటే ఏంది? ద్రోహం చేయటం అంటే ఏందండి? దేవుడు చేసిన మేలు మర్చిపోయి మనము ద్రోహం అంటే ఏంటో చెప్పనా? ద్రోహం అంటే ఏందో చెప్పనా? ఆయనకి కృతజ్ఞతాహీనంగా బ్రతకటమే ద్రోహం. నమ్మకంగా బ్రతకకపోవటమే ద్రోహం. దేవుని స్తోత్రం చెబుదామా. ఆమేను, హల్లెలూయా. వాళ్ళు ఇంకా ఏటిని ఆశ్రయిస్తున్నారంట? మాస్టర్ చెప్పండి, అక్కడ చదవండి. వారు ఏం చేస్తున్నారంట? మోసం చేసే వారిని ఏం చేస్తున్నారంట? అసలు మోసం చేసేవారిని కాదు, మోసాన్నే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆశ్రయముగా చేసుకుంటున్నారంట. చెప్పండి, ఏం చేస్తున్నారంట? అసలు మోసాన్ని వాళ్ళు ఆశ్రయంగా చేసుకోవడం ఏంటి? కొంతమంది అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకుంటారు, తెలుసా మీకు? అంటే అబద్ధాలు చెప్పి బతికేస్తూ ఉంటారు, మోసం చేసి బతికేస్తూ ఉంటారు, ద్రోహం చేసి బతికేస్తూ ఉంటారు. లేరా అలాగా? చాలామంది ఉన్నారు నేడు దినాల్లో. ఇప్పుడు మన ఫోన్ చేయంలోనే, ఎవరికైనా ఫోన్ చేయంలోనే, మీకు ఎవరన్నా ఇంట్లో ఉండండి, ఇంట్లోనే డబ్బులు సంపాదించండి, అలాగే ఎవరన్నా మీకు ఫోన్లు చేస్తే మీరు ఆ ఫోన్లు ఎత్తమాకండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాటలతో మోసం చేసి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట? మోసం చేసి బతికేస్తున్నారంట. కొంతమందిని నమ్మక ద్రోహం చేసి బతికేస్తున్నారంట. అంటే నమ్మక ద్రోహం అంటే నమ్మకంగా ఫస్ట్ 10,000 తీసుకొని నమ్మకంగా ఇస్తారు, తర్వాత 20,000 తీసుకొని నమ్మకంగా ఇస్తారు, తర్వాత 50,000 తీసుకొని నమ్మకం, తర్వాత 1,00,000 తీసుకొని సభకు నమస్కారమేక. నమ్మక ద్రోహం చేసి బతికేసే వాళ్ళు ఇప్పుడు బయలుదేరారు. అలాగే దేవుని బిడ్డల్లో బయలుదేరారు. అది బాధ. ఇప్పుడు లోకంలో ఉన్నారంటే అది ఓకే, దేవుని స్తోత్రం. వాళ్ళు ఎందుకంటే దేవుని నమ్మలేదు, సత్యం తెలియదు, ఏది సత్యమో ఏది మార్గమో ఏది యథార్థత ఏది అన్యాయమో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ బతుకులో బతుకుతున్నారు. కానీ దేవుని పిల్లలే అలాగ బ్రతుకుతున్నారు. అదే బాధాకరమైన విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినో తెలియదు అంటాడు. దేవుని నమ్ముకున్న ఆయనే ఆపదలో డబ్బులు ఇస్తే అసలు నువ్వు నాకు ఇచ్చిన సంగతే గుర్తులేదని అంటాడు. తీసుకున్నది గుర్తుందా? దేవుని పిల్లల్లోనే ఇలాంటి వారు తయారవుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. వీళ్ళు ఇంకా ఏమవుతున్నారంట? మోసం చేయటాన్ని, మోసాన్నే వాళ్ళు ఆశ్రయంగా చేసుకుంటున్నారంట. కొంతమందిని అబద్ధాలను ఆశ్రయంగా చేసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు డబ్బులు కావాలనుకో బాగున్న అమ్మ కూడా ఏమంటారు? మా అమ్మ బాగలేదు, ఏముంది, సీరియస్గా ఉంది. ఏం చెప్తారు? అసలు ఇక్కడ ఉంది కొంచెమే, మీటర్ కొంచెమే, కానీ అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అంత ప్రమాద స్థాయికి వెళ్ళలేదు కదా. వెళ్ళనప్పుడు నువ్వు అలాంటి అబద్ధాలు మాట్లాడకూడదు కదా. అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోకం వెళ్ళరని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అవన్నీ సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రభు బలలో మనలో ఆ లోపాలు ఉంటే సరి చేసుకొని దీంట్లో చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఎంత అవసరమో అంతే చెప్పు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక తాగుడుకు బానిసైన వాళ్ళు అయితే మా అమ్మాయి చచ్చిపోతుందని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు.
అసలు నువ్వు ఈగిపోతే ఇప్పుడు బతకదంటారు. వాడు డబ్బులు తీసుకొని ఎమ్మటే ఏం చేస్తాడు? మందు కట్టి కడిగిపోయేస్తాడు. ఇక వాళ్ళలాగా నువ్వు కూడా అబద్ధాలు చెబితే వాడికి నీకు పెద్ద సంబంధం ఏముంది? వాడంతా నువ్వు కూడా అంతే కదా. మా అన్నయ్య కొడుకు కొనడు, అసలు మా పిల్లకి సీరియస్గా ఉందని చెబుతాడు వాడికి మందుకు డబ్బులు లేనప్పుడల్లా. నిజంగా అండి, అలా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. అసలు నీ నోటి గుంట చేపవక్షణ శాపానికి సంబంధించిన వచనాలను వాడకూడదని దేవుడు చెప్తే నువ్వే అసలు సీరియస్ అయిపోతుంది అని చెబితే ఎట కుదిరిద్ది? నేను చెప్తున్నాను, అలాగ చెప్పి 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 అబద్ధాలు చెప్పి ఎవరో గురించి చెప్పట్లేదు, నా సొంత కొడుకు, నా అన్న కొడుకు గురించి నేను చెప్తున్నా. కుటుంబం ఇలా చెల్లాచెదరం అయిపోయింది. నెమ్మది లేదు ఆ కుటుంబానికి, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, పిల్లలు బాగలేదు, పిల్లల పరిస్థితి బాగలేదు. నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, ఇప్పుడు అవసరం తీరుద్ది, కానీ దాని ద్వారా చాలా శాపం వచ్చింది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ విషయం అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎదవరికి ఇట్లాగా బ్రతకడానికి నువ్వేమి సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన కుమార్తెగా ఎన్నుకున్నాడు, ఆయన కుమారుడుగా నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబద్ధాలు చెప్పి అన్నాళ్ళు మనం మనుషుల దగ్గర డబ్బులు తీసుకురాగలుగుతాం. కొన్నాళ్ళు ఇచ్చారు, నందిగా మొత్తం ఇచ్చారు, తర్వాత ఎవరు ఇట్లా మా వాడికి. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా సరే కొన్నాళ్ళు అబద్ధాలు మీతో చెప్పి ఒకసారి 2 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, కానీ తర్వాత ఎవరో కూడా అవసరానికంటే అప్పుడు అవసరం, నిజమైన అవసరం వచ్చినప్పుడు కూడా నిన్ను ఆదుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అది తెలుసుకో. భవిష్యత్తును ఉద్దేశించి దూరదృష్టితో చూసి మనం అడుగులేయాలి. ఎటబెడతాడు బ్రతకూడదు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ తర్వాత ఇలాగా చాలామంది యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా మోసాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, ద్రోహాన్ని ఆశ్రయించి నడుచుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట? చెడ్డ కార్యాలు. అక్కడ చదవండి మాస్టారు ఆ మాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? మీరు అందరూ చెప్పండి. పనికి మాలిన మాటలని చెప్పాలి మీరు అందరూ. పనికి మాలిన మాటలు మన నోటి గుంట రాకూడదు. కొన్ని పనికి మాలిన మాటలు ఉంటాయి. ఆ మాటలు అంట దేవుడు అంటున్నాడంట. మీకు ఒక చోట రాయబడి ఉంది, ఏమనుందంటే ఆయన పిల్లలందరూ ఒక చోట కూడుకున్నప్పుడు అంట దేవుడు అంటాడంట ఏం మాట్లాడుకుంటున్నారని. అందుకని నేను ఏం చేస్తానంటే ఎక్కడన్నా కూడుకొని మాట్లాడినప్పుడు, అయ్యా విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదన్నావు, మేము మాట్లాడిన మాటల్లో దోషం ఉంటే దయతోటి క్షమించు, మీ రక్తం చేత కడుగని ఆ తర్వాత ఆ కుటుంబం గురించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కడుపులో భయం పెట్టుకొని మనం బ్రతకాలి. విశ్వాస ఘాతుకులుగా ఎవరో కూడా మనము ఉండకూడదు. ఆ తర్వాత ఏమని రాయబడి ఉంది అక్కడ? అది చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? విశ్వాసఘాతుకులని పెట్టాడు. తర్వాత వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంట? దేవుడు నాకేం చేశాడు అని అంటున్నారంట. ఏం చేయమంటున్నారు? మీరు అందరూ చూడాలి, నా వైపు చూడండి. దేవుడు నాకేం చేశాడు? నాకేం చేయకపోతే నేను ఈరోజు అట్టుండేవాడినా? మా ప్రభు అయితే లారీల మీదే ఉండేవాడు, నేనైతే అప్పుడే చచ్చిపోదామని ఎలకల ముందు అయ్యా. దేవుడే నన్ను ఏమీ చేయకపోతే, దేవుడే నన్ను కరుణించకపోతే నేను ఈరోజు ఇలాగుండేవాడినా? వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే అక్కడ, దేవుడు నాకేం చేశాడు? ఏం చేయకపోతే నువ్వు అసలు భూమి మీదకి ఎట్టొచ్చినవారు నాయన? దేవుడు ఏమి చేయకపోతే మనం భూమి మీదకి ఎలా వచ్చాం? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు చెప్పిన వాక్యం నెరవేర్చబడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన రాకడ దినాల్లో గర్భిణీ స్త్రీలకి, సంటి బిడ్డలకి శ్రమలు అన్నాడు. ఏమన్నాడు? ఆయన రాకడ దినాల్లో. కానీ ఫస్ట్లో ఉడిక్కిన కనేవాళ్ళు. అడిపోయి ఇటు వచ్చేపాటికి మా అక్కయ్య ఉంది, మా సొంత అక్క, హాస్పిటల్ కానీ అలాగ పోయే లోపల వచ్చే లోపల కని కూర్చునేది.
ఇప్పుడు చాలా మందులు ఆడాల్సి వస్తుంది, పొట్టలు కొయ్యాల్సి వస్తుంది, పిల్లగాళ్ళు అవయగాలు సరిగా ఎదగట్లేదా ఇవన్నీ చూడాల్సి వస్తుంది ఇప్పుడు. అసలు అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడో 100కి 1 అనారోగ్యంగా పుట్టేవాళ్ళు తప్ప ఎక్కడో. ఇప్పుడు అసలు పొట్టంలోనే పిల్లగాడికి అనారోగ్యం, పొట్టంలోనే కావరలంట, పొట్టంలోనే పిడుసులంట, పొట్టంలోనే బాక్సులో పెట్టాలి, తల్లి గర్భంలో పెట్టినట్టు పెట్టాలంట. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అసలు నాకేం చేశాడనే పదాలు మనం వాడకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా అదే పదాలను వాళ్ళు వాడుతున్నారు. అసలు వాళ్ళకి ఏం చేశారని అసలు ఏం చేయలేదు దేవుడు. ఎర్ర సముద్రాన్ని చేల్చలేదా? యోర్దాను నదిని చేల్చలేదా? వాళ్ళ మీద కొన్ని దేశాలలో యుద్ధానికి వస్తే వాళ్ళందరి మీద దేవుడు విజయాన్ని ఇవ్వలేదా? అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని పోషించలేదా? వారు బందీలుగా ఉన్నప్పుడు వారిని అక్కడి నుంచి విడిపించలేదా? యెరూషలేము ప్రాకారాలు కూలిపోగా వాటిని దేవుడు మరలా కట్టించలేదా? గుమ్మాలు కాలిపోగా మరలా వాటిని నిలబెట్టలేదా? శత్రువుల మీద వాళ్ళకి విజయం ఇవ్వలేదా? నేటికి కూడా ఇశ్రాయేలు దేశం చిన్న దేశమైన అన్ని దేశాల మీద నేటికి కూడా దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. మన గ్రూపులో ఒక వీడియో పెట్టా, నరికిన తలను కూడా అంటించి బ్రతికిచ్చారు. గొప్ప సాక్ష్యం అన్నమాట అది. అంత జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేయట్లేదని అంటారేంటి? అలా చెప్పుకోవడానికి అసలు మనం ఇష్టపడకూడదు, మన నోరు రాకూడదు, నోరు అలా ధైర్యం కూడా చేయకూడదు. నువ్వు నాకేం చేశాడు దేవుడు అనే పదాన్ని నువ్వు వాడటానికి భయపడాలి దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మా కుటుంబానికి దేవుడే గనక దయ చూపించకపోతే మా కుటుంబం అంతా ఏమయ్యేదో, మా కుటుంబ పరిస్థితులన్నీ ఎలాగుండేయో, నా పరిస్థితి ఎలాగుండేదో, మా అన్నయ్య పరిస్థితి ఎలాగుండేదో, తమ్ముడు పరిస్థితి ఎలాగుండేదో, కుటుంబం అంతా కూడా చెల్లాచెదరం అయిపోయేది. ఎందుకంటే మాకున్న అలవాట్లు అలాంటి, మాకున్న వ్యసనాలు అలాంటి, మాకున్న దురలవాట్లు అలాంటి, అవే మమ్మల్ని పాడు చేసాయి. ఎవరో పాడు చేయాల్సినంత అవసరం లేదు. కానీ దేవుడి దయ, దేవుని కనికరం, దేవుని కటాక్షం మా మీదకు వచ్చింది, దేవుని భయం మా మీదకు వచ్చింది కాబట్టి ఈరోజు మేము ఇలాగ ఉండగలుగుతున్నాం. దేవుని కృపది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏంటో నా జీవితాన్ని అడ్డు చేశారు. అసలు మరీ కొంతమంది అసలు ఎంత భేదగా పెట్టి మాట్లాడతారంటే వాళ్ళని చూస్తే విచిత్రం వేసేది నాకు. అసలు నాకు ఏం చేశాడు? ఎప్పటికప్పుడు పరగడిపోయినా దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఆ పదాలు ఎప్పుడు రానివ్వకూడదు. దేవుడు అట్టి పరిస్థితి నుంచి మన దూరంగా ఉంచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మాట మనం చదువుదాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమన్నాడు అక్కడ ఇంకా? ఏం చేస్తున్నారంట? గుర్రం ఏం చేసేదంట? యుద్ధంలో జరబడిద్దంట. గుర్రం యుద్ధంలోకి జరబడినట్టు ప్రతి వాడు ఏం చేస్తున్నాడంట? గుర్రం యుద్ధంలోకి పోతే ఏం జరిగిద్ది మీరు చెప్పండి? గుర్రం యుద్ధంలోకి పోతే దానికి మేలు కలిగిద్దా, కీడు కలిగిద్దా? చెప్పాలి మీరు. కీడే కలిగిద్ది కదా. ఇప్పుడు ఆ గుర్రాలతో ఏం చేస్తున్నాడు దేవుడు? మనుషులని పోలుస్తూ ఉన్నారు. గుర్రం ఎట్టా ఆ యుద్ధంలోకి వెళ్ళిద్దో అలాగే మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళకిష్టమైన మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోకూడదు. అలాగా వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? కీడు జరిగిద్ది. వాళ్ళు గుర్రం ఎలాగ యుద్ధంలోకి జరబడిద్దో అలాగే మనుషులు వాళ్ళకి ఇష్టమైన మార్గాలను ఎన్నుకున్నారు. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా, మనకిష్టమైన మార్గం ఎప్పుడూ మనకు మేలు కాదు, ఎప్పుడూ మనకు అది ఆశీర్వాదం కాదు, ఎప్పుడూ మనకు అది దీవెన కాదు. దేవుడిచ్చిన మార్గమే మనకు దీవెన, ఆశీర్వాదం, మేలు, కృపాక్షేమాలు దాంట్లోనే మనకి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆయనే మార్గం. ఆయన మార్గంలో మనం నడిస్తేనే మనకు క్షేమం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఇష్టం వచ్చిన మార్గం, నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, నాకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ కోరికల్లో నేను వెళితే, ఆ ఉద్దేశాల్లో నేను వెళితే, ఆ ప్రణాళికలో నేను వెళితే నాకు శ్రమే తప్ప లాభమేమీ ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు అర్జెంటుగా నేను కారు కొనుక్కోవాలనుకున్నానండి, నా దగ్గర డబ్బులు లేవు, 5 లక్షలు అయింది కారు. నేను కొనుక్కుంటే ఇప్పుడు నేను శ్రమలోకి వెళ్ళినట్ట, మంచి మార్గంలోకి వెళ్ళినట్ట? ఇప్పుడు 5 లక్షలు తీర్చాలి కదా. 5 లక్షలకు వడ్డీ ఎంత అయింది? రూపాయలు లెక్కేసుకున్నా చాలా అవుతుంది కదా. నా సంపాదన మొత్తం పోగు చేసిన వడ్డీయే కట్టలేను. మరి అప్పుడు నేను ఎన్నుకున్న మార్గం అది నాకు క్షేమమా? కాదు కదా. అంటే ఉదాహరణ అర్థం కావటం కోసం నేను చెప్పా ఒక మాట సింపుల్గా. కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర పట్టక ముందేస్తున్నాను అని అంటారు. ఏమంటారు? నిద్ర పట్టక ముందేస్తున్నాను అంటారు. ముందేయాలంటే 200 కావాలిగా. ఆ 200 తాగిన తర్వాత మళ్ళీ 200తో ఆగుతుడా? ఆగడు. మళ్ళీ ఇంకొకటి. ఈ లోపల ఇతనికి నిశా ఎక్కిద్దిగా, మంచి ఫ్రెండ్ కలుగుతుడు మధ్యలో. ఆ ఫ్రెండ్ కోసం ప్రాణాలైనా ఇస్తాననే ఇక రెండో వ్యక్తి వస్తాడుగా, మందేంగులు రెండో వ్యక్తి వస్తాడుగా. ఏందిరా లేవా? ఇంటికి పోవాల్సిన డబ్బులు మొత్తం ఎక్కడ ఖర్చు అవుతాయి? అది అతనికి ఇష్టమైన మార్గం, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని దేవునికి నచ్చని మార్గాలను ఇక్కడ సాతానుగాడు నిర్మించి ఉన్నాడు. ఆ మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు. దేవుడు నియమించిన మార్గంలోకి మనము వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరందరూ విశ్వాసఘాతుకులై ఇలాగ నడుచుకుంటున్నారట. ఇలా నడుచుకుంటున్నారు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ పరిస్థితి రానివ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరిస్థితులు ఎప్పుడు కూడా మనం రానివ్వకూడదు. మన యజమానుడికి మనం ఏం చేయాలంటే నమ్మకస్తురాలుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కుక్కే బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు బ్రతకలేను అనే రోషం మనకి రావాలి. ఏం రావాలి? ఒక కుక్కే బ్రతుకుతున్నప్పుడు రోషంగా మనం ఎందుకు బ్రతకూడదు అనే రోషం మనలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కుక్కను పెంచి చూడు, నీ ఇంట్లోకి రానిచ్చిద్దేమో ఎవరన్నా? ఒక భిక్షగాన్ని రానిచ్చిద్దేమో చూడు, నీ ఇంట్లో నుంచి ఒక వస్తువు బానిచ్చిద్దేమో చూడు. మన అక్క వాళ్ళ ఇంట్లో కుక్క కనుక ఉన్నట్టయితే అసలు బంగారం ఎందుకు బానిచ్చేది? ఆ రోజే వాళ్ళు కోతులు కావులు కావాలని తీసుకొని పోయారంట. అసలు ఉంటే రానిచ్చేదా? రానిచ్చేది కాదు. ప్రాణం అయితే చాలా 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 కుక్కలను మనం చూస్తే గమనిస్తే, యజమానుడి ఇంట్లోకి పాము వస్తే పాము మీద కలబడి పాము కరిచినందుకు చచ్చిపోయిన కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అసలు అది నమ్మకంగా పనిచేసినందుకు ఆ యజమానుడు అసలు మనుషులకు సమాధి కార్యక్రమం జరిగినట్లుగా జరిపెత్తన్నారు అది చచ్చిపోతే. ఎందుకని? వాటి విశ్వాసం, వాటి ప్రేమ, వాటి నమ్మకత్వాన్ని బట్టి ఆ యజమానుడు అది చచ్చిపోయినప్పుడు విలవెల్లాడిపోతున్నారు. సమాధి కార్యక్రమం గొప్పగా చేస్తున్నారు, సమాధి కడుతున్నారు, అక్కడ ఆ బొమ్మ పెడుతున్నారు, దాన్ని చూసి భోజనాలు పెడుతున్నారు. ఎన్ని చేస్తున్నారో నేను కూడా అదే అంటున్నా. దేవుడికి మనం నమ్మకస్తులుగా బ్రతికితే రేపటి దినాన పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య కూడా మన కోసం చేసేది అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కోసం ఒక గొప్ప కిరీటాలను ఆయన సిద్ధపరిచాడు. మనందరి ముందు ఆ పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ ఘనపరుస్తూ ఉంటాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కాదు, మన సన్మాన కార్యక్రమం ఎక్కడుంది దేవుని స్తోత్రం చెప్పండి. మన సన్మాన కార్యక్రమం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని యేసన్న గారు పాడాడుగా, నా సన్మానానికే మహనీయుడు. చాలామంది సేవకులు ఏం చేయించుకుంటారంటే సంఘస్థులతోనే సన్మానం చేయించుకుంటారు. సన్మానం చేయించుకొని మా పాస్టర్ గారు సంవత్సరం అంతా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఆయన పడిన కష్టం లేదు, ఆయన పడిన శ్రమ లేదు, ఆయన పడిన ఇబ్బంది లేదు, ఆయన పడిన ఇరుకు లేదు, ఆయన కార్చిన కన్నీరు లేదని ఏం చేస్తారు? ఒక విశ్వాసికి మైకిచ్చి ఇవన్నీ చెప్పించుకుంటారు. అసలు అవి చేయకూడదు. పరలోకంలో ఉంది మనకు సన్మాన కార్యక్రమం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బిడ్డ రాణి నా కోసం ఇలా బ్రతికింది, నా బిడ్డ ఏలియా ఇలా బ్రతికాడు నా కోసం, నా బిడ్డ తవితమ్మ గారు ఇలా బ్రతికింది, మాస్టర్ ఇలాగ బ్రతికాడు. అక్కడుంది మన అందరికి సన్మాన కార్యక్రమం. అక్కడ చప్పట్లు కొడతారు, ఇక్కడ చప్పట్లు ఎందుకు? ఇక్కడ కొట్టి మమ్మట మళ్ళీ ఏం చేస్తారు? చెప్పాలి మీరు అందరూ. అక్కడ మాట్లాడకూడదు, అక్కడ చప్పట్లకి ఏది చెబితే అది కొట్టడమే. మంచోడు అంటే కొట్టడమేగా. ఏం నాకు ఎంత అరిచినా కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ చప్పట్లు శ్రేష్టమైనవి, అక్కడ ఏళ్ళు చాలా శ్రేష్టమైనవి.
అక్కడ గొప్ప సన్మానం ఉంటుంది. ఆ సన్మానం కోసం మనం ఏం చేయాలి? ఇక్కడ యేసయ్యకి మనం నమ్మకస్తులుగా జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను దేవుడు ఏ విషయంలో నిన్ను పిలిచాడో, దేనికోసం దేవుడు నిన్ను పిలిచాడో, దేనికోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాట్లో నమ్మకంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంలో నమ్మకంగా ఉండు, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండు, పవిత్రతలో నమ్మకంగా ఉండు, యథార్థతలో నమ్మకంగా ఉండు, భక్తిలో నమ్మకంగా ఉండు, విశ్వాసంలో నమ్మకంగా ఉండు, ప్రార్థనకి రావటంలో నమ్మకస్తురాలుగా ఉండు, ఉపవాసాలు ఉండటంలో నమ్మకస్తురాలుగా ఉండు, వాక్యం వినటంలో నమ్మకస్తురాలుగా ఉండు, వాక్యాన్ని అనుసరించడంలో నమ్మకస్తురాలుగా ఉండు. ఖచ్చితంగా దేవుడు మనని అక్కడ సన్మానిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎక్కడా సిగ్గుపడి అక్కడా సిగ్గుపడి ఎక్కడా మన ఘనత వచ్చేది? ఇక్కడ మనం దేవుని కొరకు నిలబడితే అక్కడ మనకు ఘనత వచ్చింది. వేల మంది, కోట్ల మంది మధ్య దేవుడు సన్మాన కార్యక్రమం పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ఇక్కడ సన్మానాలు, ఇక్కడ ఘనతలు, ఇక్కడ పొగడతలు, ఇక్కడ హెచ్చింపులు మనం అసలు ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చూడండి, గోరంట్లలో పండగ నిన్న 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. అవి యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. అక్కడ యేసన్న గారి ఫోటో అక్కడ కనపడదు, దైవజనుడు వెస్లీ గారి ఫోటో అక్కడ కనపడదు, ఎవరి ఫోటోలు అక్కడ కనపడవు. అక్కడ కేవలం ఎవరికి? దేవుడికే మహిమ. ఎవరికి మహిమ? దేవునికే మహిమ. ఎవరు కూడా మనల్ని మనం గణపరుచుకోవడానికి ఇష్టపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చదువుకుందాం ఇక్కడ. ఇష్టమైన మార్గాలలో ఏం చేయకూడదంట? గుర్రం యుద్ధంలో జరబడినట్లుగా మనం కూడా జరబడకూడదు. అంటే ఈ భూమి అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా దేంట్లో ఉంది మీరు చెప్పండి? ఒక యుద్ధంలో ఉంది. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారి వారి కోరికలను బట్టి, వారి వారి ఆశలను బట్టి, వారి వారి ఉద్దేశాలను బట్టి, వారి వారి ప్రణాళికలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధంలోకి మనం ఏం కాకూడదంట? వెళ్ళకూడదంట. ఏం కాకూడదు? మనం ఆ యుద్ధంలోకి మనము వెళ్ళకూడదు. ఆ తర్వాత మాట ఏంది? అక్కడికి వెళ్ళటం వల్ల మనకు నష్టమే కానీ లాభమేమి, ఆశీర్వాదమేమి లేదు. తర్వాత మాట చదువు. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటలన్నిటికీ ఒకటే మాట అర్థం ఏంటంటే, పశువులకి అంటే ఈ ఆకాశ పక్షులు ఉన్నాయి చూసారా? ఆ పక్షులకంట వాటి కాలం కానీ, దేవునికి మొరపెట్టుకునే విధానం కానీ అవన్నీ కూడా వాటికి తెలుసు అంట. కానీ మనకేం తెలియట్లేదంట. అది దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర తిరిగి రావటం తెలియట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ ఏటొడ్డున గేదెలు ఉన్నాయనుకో, ఆ ఏటొడ్డు ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే నదిలోకి తోలి వస్తారు. మరలా సాయంత్రానికి ఏం చేస్తాయి? తిరిగి ఎక్కడికి వస్తాయి? యజమానుడి దగ్గరికి వస్తాయి. యజమానుడి ఇంటిని ఎతుకులాడుకుంటూ వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు? అవి మరి మేత దొరుకుద్ది, ఇంకా మేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సాయంత్రానికి దాని కోరికను ఏం చేస్తుంది? 4 గంటలకి కొంతమందిని మీరు అడగండి, ఆ పశువులు కాసే వాళ్ళని అడగండి, 4 గంటలకెళ్ళి ఇంకా రావాలే, నా పశువు ఇంకా 4 గంటలకెళ్ళి రావాలే, అది రాలేదేందని ఈయన ఎదురుపోతాడు. ఈయన ఎదురుపోగానే వస్తూనే ఉంటాయి. 4 అంటే ఆ 4 గంటలకెళ్ళి అవి ఖచ్చితంగా వస్తాయి. 6 వచ్చేదైతే 6 గంటలకెళ్ళి వాళ్ళు టైం పెట్టుకుంటారు భలేగా. ఆ టైం కల్లే అవి మేసి వచ్చేసేస్తాయి. మీరు చెప్పండి, లంకలో వదిలితే ఇంకా వాటికి మేత దొరకదా? ఇంకా తిరగవచ్చు కదా, ఇంకా దానికి ఇష్టమైంది తినవచ్చు కదా, ఇంకా లోనకు పోవచ్చు కదా, ఇంకా లోనకు పోవచ్చు కదా. కానీ ఎందుకు బావు?
సమయానికి అవి ముగించుకొని తిరిగి యజమానుడింటికి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటికి తెలుస్తుందిలే కానీ మనకు తెలియట్లేదని దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, మనలో ఈ లోపాలు ఎన్న మన మీద ఏలుబడి చేస్తాయి. ఇప్పుడే మనం సరి చేసుకోవాలి, ఇప్పుడే వాటిని మనం విడిచిపెట్టాలి, ఇప్పుడే ప్రభు బలలో మనం అందరం కూడా చేయి వేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యాన్ని చదువుకొని నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 3:12 తొందరగా అందరూ త్రోవ తప్పి ఏకముగా వాళ్ళు పనికి మాలిన వారై ఒక్కడును లేడు. చాలు. తర్వాత వాళ్ళు ఎలాగున్నారంట? తెరిచిన సమాధుల వలె ఎలాగున్నారంట? అక్కడ అదే అంతేనా? అట్లాగేనా ఉంది? అది ఈ ఉన్నాయి. ఏం చేస్తున్నాయట పాదాలు? అది నాశనము కష్టము వాళ్ళ మార్గాల్లో ఉన్నాయి. చాలు. అది వాళ్ళ కనుల ఎదుట ఏం లేదంట, దేవుని భయం లేదంట. అందరూ తప్పి పనికి మాలిన వాళ్ళు అయి మేలు చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేక వాళ్ళు ఏమైపోతున్నారంట? వారిలో ఏముందంట? వాళ్ళు తెరిచిన సమాధుల్లాగా ఉండాలంట. తెరిచిన సమాధి అంటే మీకు అర్థమవుతుందా? ఒక శవాన్ని కనుక పెట్టెలో పెట్టి అది లోన పెట్టేసి కొన్ని రోజుల తర్వాత దాన్ని తీస్తే ఏమొచ్చింది? అక్కడ స్మెల్ వచ్చింది కదా. అలా ఉన్నారంట. ఎలా ఉన్నారు జనాలు? అలా ఉన్నారంట. వాళ్ళ నాలుక కింద ఏముందంట? చెప్పట్ల విషం ఉందంట. అంటే మనుషులు చూడండి ఎలాగున్నారో. దేవుడు చెబుతున్న మాటలు, నేను కాదు చెబుతున్న మాటలు. అంటే అసలు మనం ఎవరితో జాగ్రత్తగా బతకాలో బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఈ తెరిచిన సమాధులలాగా ఉన్న మనుషులు ఉన్నారు చూసారా? వారితో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏముంటుందంట? నాలుక కింద ఏముందంట? సర్ప విషం ఉందంట. కొంతమంది వాళ్ళ నోటికి ఏముందంట? శాపవచనాలే పలుకుతారంట. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఏమి ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మరి నాకు తెలిసి మొన్న ఈ మధ్య మా బాబాయ్ ఒక ఆయన చనిపోయాడు. ఆయన బతికున్నంతకాలం ఒక ఆమెను తిడతానే ఉన్నాడు. ఎందుకు తిడతాడు అంటే ఆమె కళ్ళు మంచివి కాదురా అని తిడతాడు. కళ్ళు మంచివి కాదురా అని తిడతాడు. చచ్చిపోయేదాకా కూడా తిడతనే ఉన్నాడు. ఏందయ్యా అంటే దాని కళ్ళు మంచిది కదా, చూసిన కానించి నాకు ఆరోగ్యం బాగోలేదు అంటాడు. ఆ పక్క అమ్మటంతో అడిపోతున్నా తిడతాడు, ఇడిపోతున్నా తిడతాడు. అదో పెద్ద గొడవ. ఇసుకు పుట్టి వాళ్ళే మానేశారు, గొడవ ఆడటం వాళ్ళే మానేశారు. మా బాబాయ్ కూడా మా దగ్గరకు వచ్చింది. అంటే కొన్ని ఈ బైబిల్లో కొన్ని విషయాలు చదివినప్పుడు నిజంగానే ఎట్టాటోళ్ళు కూడా ఉంటారా అనిపించింది. కొంతమంది అలాగ వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు అలాగ మనకు తగిలిపోతాయి. అందుకని అలాంటి శాప వచనాలతో కూడిన మాటలు మన నోటి కొంట రాకూడదు, మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. విషం ఉంటుందంట. కొంతమంది విషాన్ని అలా కక్కుతారు, ఒక మాట అంటారు అంతే, ఇక అసలు ఏమి ఎరగని వెళ్ళిపోయి అంటారు కదా, అలా ఉండిపోతారనమాట. గొడవలకు కారణం ఆ ఒక్క మాటే కారణమైంది. ఏదో నాలుక ఏంటంట? నిప్పు లాంటిదంట. ఆ నిప్పు అడుగులో వేస్తే ఏం చేస్తుంది? మొత్తాన్ని తగలబెట్టేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతంలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా మాట చెప్తున్నా. ఈ నాలుక ఏం చేసింది? ఓసారి ఆయన మీ ఆంకెళ్ళు చూస్తానంట అని నేను చెప్పా. అంతే, అయిపోయింది. నన్ను పిలుస్తున్నారు. అంటే నాలుక కింద ఏముంది? విషం ఉంది. నిజంగా అండి. అప్పటి నుంచి నేను దాని విషయంలో ఇప్పుడు కూడా పశ్చాత్తాపడతా. ఆ కుటుంబం నెమ్మదిగా లేదు. చిన్నప్పుడు నేను తెలియక చేసిన తప్పు
ఆ కుటుంబం విషయంలో ఇప్పటికి కూడా నేను బాధపడుతూనే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. లేలులై ఇప్పుడు పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ ఒక్కతే అతను చచ్చిపోయాడు. కుటుంబం ఇప్పుడు మంచిగానే ఉంది. అప్పుల్లో నాలుక అలాంటి డేంజర్ అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేము ప్రజలు ఇలాగున్నారట. ఇప్పుడు మనమందరం కూడా ఎవరు చెప్పండి ఒక మాట, మనమందరం కూడా యెరూషలేము యొక్క పిల్లలం, దేవుని యొక్క పిల్లలం. మనలో ఏదన్నా లోపాలు ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఆయన రక్తం చేత కడగమనండి, పరిశుద్ధపరచమని అడగండి. దేవుని సన్నిధిలో ప్రభు వలలో చేయవేయడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యం మన అందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని